సాధారణంగా మన శరీరాన్ని రిలాక్స్ చేసుకోవడం కోసం అప్పటికప్పుడైతే ఏం చేస్తాం? ఒళ్ళు విరవడం, కొంతసేపు లేచి అటు ఇటు నడవడం లేదా టీ కాఫీ వంటివి తాగడం తదితర పనులు చేస్తాం. అయితే వీటితో పాటు మరొకటి కూడా ఆ జాబితాలో ఉంది. అదే చేతివేళ్లు విరవడం. బాగా నొప్పిగా ఉన్నప్పుడు లేదా కంప్యూటర్ కీబోర్డ్ పై ఎక్కువగా పనిచేసేవారు తమ చేతివేళ్లని ఎక్కువగా విరుస్తారు. ఇలా విరిచే క్రమంలో టక్కుమనే శబ్దం కూడా వాటి నుంచి వస్తుంది. అయితే ఆ శబ్దం ఎందుకు వస్తుంది? దానివల్ల లాభమా నష్టమా చూద్దాం. చేతివేలి జాయింట్లలో సైనోవియల్ ద్రవం ఒకటి ఉంటుంది. దీంట్లో ఓ రకమైన గ్యాస్ ఎప్పటికప్పుడు నిండిపోతుంది. దీంతో చేతివేళ్లను విరిచినప్పుడు ఈ గ్యాస్ తొలగించబడి దాని స్థానంలో మనకు శబ్దం వినిపిస్తుంది. అయితే ఇలా చేతివేళ్లను విరవడం వల్ల మనకు లాభమే కలుగుతుందట, నష్టం కలుగుతుందనుకుంటే అది అపోహే అవుతుందట. ఎందుకంటే ఇలా చేయటం వల్ల కీళ్ల నొప్పులు, కీళ్ల జబ్బులు మాత్రం రావు. పలువురు పరిశోధకులు ఇదే విషయాన్ని పుల్ మై ఫింగర్ స్టడీ పేరిట ఓ పరిశోధన చేశారు. ఈ నేపథ్యంలో వారు ఒక వ్యక్తి తన చేతివేళ్లను విరిచినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఓ ఎంఆర్ఐ పరికరం ద్వారా పరిశోధనను రికార్డ్ చేశారు. ఆ పరిశోధనకు గ్రెగ్ కౌచక్ అనే శాస్త్రవేత్త నాయకత్వం వహించాడు. వాక్యూమ్ తో నిండి ఉండే ఓ ప్రత్యేకమైన కేబుల్ ను పరిశోధనలో పాల్గొన్న వ్యక్తి చేతికి వేళ్లకు ఉంచారు. దాన్ని ఎంఆర్ఐ పరికరానికి అనుసంధానం చేశారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి చేతివేళ్లను విరవగానే వాటికి అనుసంధానమైన కేబుల్స్ లాగబడి ఎంఆర్ఐ పరికరం వ్యక్తి చేతిని స్కానింగ్ చేసి రికార్డ్ చేసింది. ఎప్పటిలాగే ఈసారి కూడా టక్కుమని శబ్దం వినిపించింది. అయితే ఈ ప్రయోగం మాత్రం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇలా చేతివేళ్లు విరవడం వల్ల ఇంకా ఏమేం లాభాలున్నాయో నష్టాలున్నాయో తెలుసుకోవచ్చని వారంటున్నారు. ఫన్ కావాలా బాబు? ఫన్ను మూవీస్, గాసిప్స్, పాలిటిక్స్, డివోర్స్ ఏ ఫన్ కావాలన్నా, ఫ్రస్ట్రేషన్ పోవాలన్నా జస్ట్ వీసీఆర్ మల్టీప్లెక్స్ లోకి రండి. ఫ్రీగా ఫన్ పొందండి. జస్ట్ యూట్యూబ్ లో వీసీఆర్ మల్టీప్లెక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంది కదా, నొక్కడం మర్చిపోమాకండి.